1 ఇయర్ నుంచి దూరంగా ఉంటున్నారండి 1 ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు. ఓకే. దూరంగా ఉన్నారు. ఇప్పుడు వర్క్ ఆపేశారంట ఆ అమ్మాయికి 5 సినిమాలు అంటే మీరు 2 సైడ్స్ వినండి. ఇప్పుడు ఆయన వాయిస్ ఇవ్వలేదు కదా! ఇప్పుడు జానీ మాస్టర్ వాయిస్ ఎవరు వినలేదు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీరు ఏదంటే ఈ కంప్లైంట్‌లో ఉంది, ఆ కంప్లైంట్‌లో ఉంది. నా మైండ్ సెట్ అది. నాకు ఇంక అందరూ ఫోర్స్ చేస్తున్నారు వెనకాతల అన్నప్పుడు రాసి పెట్టేస్తా. ఇది కూడా భయపడిందేమో. ఇప్పుడు మాస్టర్ దగ్గర వెళ్ళేప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డట్టుగా ఈ కంప్లైంట్ రాసే విషయంలో కూడా ఎవరన్నా భయపట్టి రాయించారేమో. అట్లా ఎందుకు తీసుకోకూడదు? ఇంకొక సోర్స్ అందుతున్న ఏంటంటే అండి, ఇంతవరకు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఏ ఒక్క మీడియా ఛానల్ కి మాట్లాడటం కానీ తన స్టేట్మెంట్ ఎక్కడ పబ్లిక్ అవ్వటం కానీ అసలు ఎక్కడ వినలేదు. అమ్మాయి భయపడుతుందా లేకపోతే ఏంటి? అదే అర్థం కావట్లేదు. భయపడుతుందా భయపెట్టిస్తున్నారా కూడా తెలియదు. ఓకే. ఇంకా కోర్టుకు వచ్చే వరకు కూడా ఇంకా ఈ విషయంలో మనం ఏం చెప్పలేదు. నేను చెప్పేది ఏంటంటే జరిగిన సంఘటనలు తర్వాత ఏంటి అనేది తెలియదు నాకు. బిఫోర్ జరిగినవి, ఈ కంప్లైంట్ కంటే ముందు జరిగినవి. ఇప్పుడు ఆ అమ్మాయి వర్క్ ఆపేశారు అని అంటున్నారు. ఆపేశారు అన్నప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చింది. ఏదో ఒక రీజన్, వేరే మాస్టర్ రావచ్చు అక్కడికి వచ్చి, మేడం ఎంత చేస్తున్నారు, ₹1,00,000 చేస్తున్నారు కదా, నేను 80,000కి చేస్తాను, 50,000కి నేను చేస్తాను. సాంగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చేమో. అంటే మనకి జానీ మాస్టరే తనకి కొన్ని సాంగ్స్ ఇప్పించారు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కొన్ని ఎలిగేషన్స్ అనమాట. ఆయన వర్క్ ఆపేశాడు ఆ అమ్మాయిది అని చెప్పంటే, ఈయన చెప్తే ఎందుకు ఆపుతారండి ప్రొడ్యూసర్? ఎవరు తక్కువ వస్తే వాళ్ళకి చేయించుకుంటారు. టాలెంట్ ఉంటే ఎవరు వదులుకోరు అక్కడ. వాళ్ళ రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఇంకా కొద్ది రోజులకి చేద్దాం అనుకోవచ్చు. పోనీ ఈ అమ్మాయి చేసే సాంగ్ వేరే వాళ్ళు చేశారు అంటే అది వర్క్ ఆపడం అంటూ ఉండదండి. నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను కస్తూరి గారు మిమ్మల్ని. చెప్పండి. అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది, అవును, టాలెంటెడ్ అని అర్థమవుతోంది కొన్ని వీడియోస్ ఆల్రెడీ బయటికి రాబట్టి. ఇప్పుడు జానీ మాస్టర్ కాకపోతే ఇంకొకరు, ఈ ఇండస్ట్రీ కాకపోతే ఇంకొక ఇండస్ట్రీ, రైట్? టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి ఎందుకు వాంటెడ్లీ జానీ మాస్టర్ నే సెలెక్ట్ చేసుకుంది? ఈ పాయింట్ మీద ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. జస్ట్ ఇది ఒక్క పాయింట్ అందరు మిస్ అవుతున్నారు. అంటే నిజంగా ఇష్టపడే ఉందా, తనకు నచ్చుందా, ఈ 5 ఇయర్స్ జర్నీ అలానే సాగిందా? తనకి నచ్చే ఉంది, బెదిరించడం అనడానికి కారణం లేదు. ఒకవేళ వీళ్ళు ఏదైనా క్రియేట్ చేసుకున్నా ఇంకేదైనా, ఇప్పుడు గొడవ పడ్డాడు తిట్టాడు అంటే అది నేను చెప్పాను, అది 2 years లోనే జరిగింది. 2 years లోనే జరిగింది. ఇప్పుడు ఒక విషయం, నేను కాల్ రికార్డ్, ఎవరిద్దరు గొడవ పడ్డారండి? ఈ అమ్మాయి జానీ మాస్టర్ బెదిరించారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. 2 years లో ఇంకొకటి, ఒక్క దురుద్దేశం లేకపోతే అవతల వ్యక్తి కాల్ రికార్డు మనం చెయ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎవిడెన్స్ కోసము రికార్డ్ చేసావు అనుకుందాం. నీకు ఇష్టం లేదు, మాస్టర్ బెదిరించారు, ఎవిడెన్స్ కోసం రికార్డ్ చేసావు. అది ఏ డేట్లో రికార్డ్ చేసావు? ఏ డేట్లో రికార్డ్ చేసావు అంటే రికార్డ్ చేసే ధైర్యం నీకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆ అమ్మాయి నేను ఏమీ తప్పనట్ల, జస్ట్ ఇది కొంచెం ముందు వచ్చి ఉంటే ఏమన్నంటే భయపడింది. ఒక కార్డు వేసుకొని తిరుగుతున్నారు, భయపెట్టారు. ఆయన రాక్షసుడా రావణాసురుడు ఎత్తుకోవడానికి కదా? అవునా కదా? ఆలోచిస్తే రావణాసురుడు అంటే ఏమైనా సీత ఎత్తుకోవడానికి? పేరెంట్స్ దగ్గర ఉంటున్నావు నువ్వు 24 hours. ఇప్పుడు సపోజ్ ఒక రోజుకు 24 గంటలు ఉంటుంది. మాస్టర్ వర్క్కి వెళ్తాడు, సాంగ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అసిస్టెంట్గా చేయట్లేదు. అసిస్టెంట్గా కూడా చేయనప్పుడు నీకు ఒక్క 5 నిమిషాలు మీకు దొరకలేదా ఫోన్ చేయడానికి? ఎవరికన్నా నన్ను కాపాడండి ఇట్లా అయ్యింది అని అంటే నువ్వు ఎవరు నమ్మట్లేదా? పోలీస్ వ్యవస్థను నమ్మట్లేదా? నువ్వు న్యాయ వ్యవస్థను నమ్మట్లేదా? లేదా నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా మండళ్ళు ఉన్నాయి, మనకి చాలా సంఘాలు ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. కొన్ని మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేయొచ్చుగా. ఎస్, ఇక్కడ డెఫినెట్లీ ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేయట్లేదు అని అనట్లేదు. ఎస్, ఆయన కూడా తప్పు చేశాడు, శిక్షార్హుడు. అవును, ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఫైల్ అయిన కేసులు చూసుకుంటే ఆయన పైన పోక్సో కేసు, అవును, అది చిన్న విషయం కాదు అసలు. మైనర్ ని రేప్ కేసు అనేది అది వన్స్ ప్రూవ్ అయితే, దీనికి కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. మీకు చాలా షోస్ లో కూడా చెప్తున్నాను. కపుల్ షో చేసినప్పుడు డి షోలో 18 years ఉండాలి. ఓకే, 18 years ఉండాలి. సరే, అది కూడా కాదా, అమ్మాయి ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం రాంగ్ సబ్మిట్ చేసింది అనుకోండి, అది కూడా ఒక కేసే. ఐడి ప్రూఫ్స్. ఇంకొకటి నెక్స్ట్ 10th క్లాస్ మేము చూస్తే కానీ మనం చెప్పలేం. ఒకటి అది కోర్టు చూసుకుంటుంది. ఆమె ఏజ్ గురించి నేను అలా చెప్పట్లేదు. నీకు 60 yearsకి జరిగింది ఇష్యూ. ఓకే, ఈ ఏజ్ నుంచి నీకు పేరెంట్స్ పనికి పంపించారా వర్క్ కోసము? అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేయని 16 పిల్లనే పంపించారా? అది కూడా ఆలోచించాలి కదా. పేరెంట్స్ ఎవరైనా చిన్నపిల్లలు చదువుకోమంటారా, లేకపోతే పనికి పంపిస్తారా? తన ప్యాషన్ ఉంది, లేదు చేయాలి అనుకుంది. ఓకే, నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను. నువ్వు ఎదుగుదల కోసము అది అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఆడపిల్లవి కదా. ఇప్పుడు ఆడపిల్ల అని వచ్చే ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఆడపిల్లలకి ఏం నేర్పుతున్నారు మీరు? సరే, ఆడపిల్ల విషయం వదిలేద్దాం. జానీ గారు మీ ఫ్రెండే కదా,
ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. యాజ్ ఏ ఫ్రెండ్ గా మీకు ఇంకా బాగా తెలుసు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక మనిషి అంత గుడ్డిగా ఎలా నమ్మాడు, ఎలా అలా ఒక రిలేషన్ లోకి వెళ్ళగలిగాడు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నాకు తెలిసి 4 years ఏమో ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పేసి ఇంకొకటి ఆవిడకి కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక కోణంలో చూడాలి, అన్ని ఒకే కోణంలో చూడలేం. కొన్ని బాడీ కెమిస్ట్రీ ఉంటుంది. రిహార్సల్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ మనం కంపోజ్ చేస్తున్నప్పుడు వెనుక నుంచి ఎవరైనా వచ్చి పట్టుకున్నా, నేను 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 మళ్ళీ ఇప్పుడు ఈమె గురించి కాదు నేను చెప్పింది, మా రిహార్సల్స్ టైంలో కానివ్వండి, మేము డాన్స్ చేసే టైంలో జనరల్గా చెప్తున్నాను, మనం కొరియోగ్రఫీ చేసే టైంలో టచింగ్స్లో కూడా తేడా ఉంటుంది. మాస్టర్ మైండ్లో దురుద్దేశంతో ఆ అమ్మాయి బాగుంది, కొత్త పిల్ల అనుకొని పట్టుకున్నాడు అనుకుందాం, చెప్పేసి కొట్టపోయినా ప్యాంటు జిప్పు ఇప్పేంత టైం కూడా నువ్వు ఎందుకు వెయిట్ చేస్తా కూర్చున్నావు? నీకు భయం అని చెప్పొద్దండి, ఇది నేను వినలేకపోతున్నాను. ఇది అప్పుడు భయపడింది కెరియర్ కోసం అది అమ్ముకున్నట్టే మరి అర్థం. అది నా వాదన. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్, బీజేపీ వాళ్ళు జానీ మాస్టర్ పైన ఒక నోట్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జానీ మాస్టర్ని కేసు వదిలిపెట్టడానికి లేదు, ఇది కంప్లీట్ గా లవ్ జిహాదీ కేసు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ని సుమలతని కూడా అలానే ట్రాప్ చేసి తనని ఆయేషగా మార్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సేమ్ సెకండ్ గర్ల్ ని కూడా ఇలానే చేశాడు. ఇది కంప్లీట్ లవ్ జిహాదీ అని వాళ్ళ వర్షన్. ఇప్పుడు మాస్టర్ పెళ్ళై 14 సంవత్సరాలు, 14 years అవుతుంది. దాంట్లో తీసుకుంటే మాస్టర్ ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేశాను, మ్యారేజ్ చేసుకుందామని. ఫస్ట్ ఊర్లోనో ఇక్కడ అది ఒక లవ్ చేశారు, ముస్లిం అమ్మాయి. ఫస్ట్ ముస్లిం అమ్మాయినే లవ్ చేశాడు, అది అయిపోయింది అక్కడ. తర్వాత హైదరాబాద్కి వచ్చాక కెరియర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఎలా పైకి వస్తాను అన్న ఆలోచనలోనే ఉన్నాడు తను. ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాడు, ఒంటరిగా ఉండడము ఇష్టపడాడు తను. ఎందుకంటే మేము మా గ్రూప్లో చూసినా బయట చూసినా అందరితో కలిసిపోతాడు, కలిసిపోయి నువ్వు రోడ్డు మీద కూర్చొని టీ తాగమని తాగుతాడు. సో అట్లా ఆ వ్యక్తి ఉన్నప్పుడు సుమలతను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా మతం మారలేదు, సుమలత మతం మారలేదు. అదేంటంటే మీరు రికార్డ్స్ చూసుకోండి, ఆధార్ కార్డు కానివ్వండి, తనవి ఏదైనా మాకు మెంబర్షిప్లో కానివ్వండి, ఏదైనా సరే సుమలతనే ఉంది. తర్వాత మీరు సడన్గా చెప్పకుండా ఇంటికి వెళ్ళండి, ఆ అమ్మాయి పూజలు చేస్తుండేది చూడండి ఒకసారి, దాని తర్వాత మాట్లాడదాం ఆ అమ్మాయి మారింది అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే తను ఇండియన్, ఇక్కడ పుట్టాడు. మతాలు ఇది ఓట్లకు మతాలు కావాలి, వేరే వాళ్ళకి మతాలు వద్దు అని చెప్పి దీంట్లో మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎంతమందిని మార్చారు, ఎంతమందిని మారుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయేషా అని పెట్టుకున్నాడు అని అంటే పేరు ఒకటే అంటే కొంతమంది కొన్ని పేర్లు పెట్టుకుంటారు, మార్చుకుంటారు. బుజ్జి, నాన్న, చిన్న, కన్న ఇవన్నీ వదిలేసేయండి. అది వాళ్ళ మతంలో వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకోవడం కోసం. కానీ ఒక అబ్బాయి ఏం చేస్తాడు, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒక చిన్న పనన్నా చేయాలి. అలాంటప్పుడు అమ్మ లేదు నేను ఇలా పిలుచుకుంటానని కూడా ఉండొచ్చేమో కదా. ఇప్పుడు ఆమె పెళ్ళి హ్యాపీగా ఉంది, 2 పిల్లలు, మా అందరిలో తిరుగుతుంది, బురకా వేసుకొని తిరగదు. ఆ అమ్మాయి హిందూలాగానే ఉంటుంది, ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకుంటారు. ఇప్పుడు సెకండ్ ఆమె వచ్చినాక ఒకసారి ఏదైనా మాట అనుంటేనే అది అనుండొచ్చు కదా, నేను నీ కోసము నీ మతంలో మారుతాను, నేను నీ గురించి ఎట్లన్నా ఉంటాను అని ఒక ప్రామిస్ చేస్తేనే ఆ వాయిస్ రావచ్చు కదా. బలవంతంగా మార్చాలి అంటే బలవంతంగా రేప్ చేసిన అతను బలవంతంగా మతం మార్చలేడా? అలా అప్పుడు ఎలా తప్పించుకున్నాం మరి? ఇది వాంటెడ్లో ఇరికించడం అండి. ఎందుకంటే తను బొట్టు కూడా పెట్టుకుంటాడు మాస్టర్ గారు, ఏదైనా టెంపుల్కి వచ్చిన మాస్టర్ పట్టండి అని అంటే. అతను లవ్ జిహాదీ కాదు. ఆయన ఈ 14 సంవత్సరాల్లో ఎంతమందిని చేశాడు? ఆయన దగ్గర చాలామంది గర్ల్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఎంతమంది అమ్మాయిలు అంటే వర్క్ మైండెడా తను, లేదా అమ్మాయిల చుట్టూ తిరిగిది? ఇప్పుడు పోనీ అతను అమ్మాయిలు పిచ్చోడే అనుకుంటే ఇప్పటికి 10 మందిని మార్చాలి కదా. ఒక అమ్మాయితోనే ఎందుకున్నాడు? ఈ ఒక్క అమ్మాయితోనే ఎందుకున్నాడు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎవరన్నా వచ్చేవాళ్ళు కదా. ఇదే బెదిరించుడు ఇంకొక అమ్మాయిని బెదిరించవచ్చు కదా. ఇంకొకటి, ఈ కేసు నిలబడలేదని ఇంకెవరైనా క్రియేట్ చేసినా కూడా చెప్పలేము. ఇప్పుడు ఇది మాట్లాడేగా ఇంటర్వ్యూ, తర్వాత ఇంకొక ఇద్దరిని క్రియేట్ చేసి నన్ను కూడా చేశాడని వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్, అంటే అంత ఉచ్చులో ఉన్నాడు. జానీ మాస్టర్ చుట్టూ అంతా ఉచ్చు బిగుసుకుంది అంతే. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి బ్యాక్ ఎండ్ ఎవరెవరో ఉన్నారు, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరో మీడియా వాళ్ళ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి చాలా పెద్ద సర్కిల్, పెద్ద వింగే ఇన్వాల్వ్ అయింది అనేది ఇంకొకటి వాదన. ఇందులో ఎంత వాస్తవం ఉంది? అది ఒకటి ఏంటంటే ఇది ఖచ్చితంగా స్కెచ్ అని నేను చెప్తాను, కానీ అవతల ఏం ఆశిస్తున్నారు అనేది అర్థం కావట్లా. అంటే ఈయన ఎవరు టార్గెట్ పెట్టుకున్నారు? సుమలత గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా, రాజీ కాల్స్ వస్తున్నాయా? ఒక 1 crore ఇస్తే కేసు రాజీ చేస్తాం, 1 కోటి రూపాయలు మీరు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేస్తే స్టేషన్ నుంచి గానీ కాల్స్ వచ్చాయా?
ఇది నాకు దృష్టికి తీసుకురాలేదండి ఇంకా అమ్మాయి చెప్పలేదు నాకు. అంటే ఈ కాల్స్ కూడా వచ్చాయి అని చెప్పేసి ఎందుకంటే అమ్మాయి కాల్స్ అటెండ్ చేయట్లేదు ఎక్కువగా. అమ్మాయి డిప్రెషన్ లో ఉంది. తర్వాత ఫైట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి బెయిల్ తెచ్చుకోవాలి, తిరగాలి. నెక్స్ట్ ఇంకోటి అమ్మాయి కూడా ఏదో కేసు ఫైల్ చేస్తున్నారంట. అంటే ఇంత అత్యుత్సాహం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి ఇంజూర్ అయింది అనుకుందాం, ఒక అమ్మాయికి ఇంజూర్ అయినప్పుడు అమ్మాయి ఏదో హాస్పిటల్లో ఉందా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ ఫ్యామిలీ థ్రెట్లో ఉందా, ఇంకేదైనా అయ్యింది అన్నప్పుడు మీరు పట్టుకొచ్చి మీరు హింసించి ఏదైనా చేసి ఆయన తీసుకొని లోపల పడేసుకోండి, అది తప్పులేదు. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసింది అంటే మొగుడు విషయంలో ఏదన్నా అంటే కూడా సపోర్ట్ పోకూడదా? ఇప్పుడు ఇప్పుడు లవ్ జిహాద్ మార్చారా లేదా నువ్వు మతం మారు అని అంటే, ఇప్పుడు ఒక పిల్లని తిట్టినప్పుడు మనం ఏమని తిడతాం? ఇప్పుడు నువ్వు వస్తావా మరి దీంట్లోకి, నువ్వు ఆయనలాగా ఉంటావా, ఆయనతో ఇట్లా చేస్తావా, అత్తమామకు సేవ చేస్తావా, ఇవన్నీ అడగవా? ఇప్పుడు తన భర్త దగ్గరకు వచ్చి చేసుకోవాలి అంటే ఇంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆయన బలవంతం చేస్తే అమ్మాయి ఇలా అడగదు కదా, నా దాంట్లోకి వచ్చేసే నువ్వు ఉండు అని అనేది కదా. ఆ అమ్మాయి మారినప్పుడు ఈమెను మారమని ఎట్లా అంటది? ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అసలు? ఇప్పుడు మనం ఏమైనా అంటాం సరదాగా మాట్లాడుకున్నా, లేదు నువ్వు కాకుండా ఇంకొకరు చేసుకొని ఉంటా, ఆయనతో భరించాలంటే ఇంకా అయినట్టే అంటాం. లేదండి, ఈ కేసులో కంప్లీట్ ఇన్నోసెంట్ అయితే ఈవిడే సుమలత గారు. ఎటొచ్చి అన్యాయం జరిగిందంటే పాపం అది అమ్మాయికి. ఇప్పుడు పిల్లలండి, పిల్లల ఏజ్ ఎంత? పిల్లలు సిరాజ్ అంటే అబ్బాయికి 10 years అనుకుంటా. ఊహ తెలుసు ఏం జరుగుతుంది అనేది తెలుసు. రేపు స్కూల్లో ఏం చెప్పుకోవాలి పిల్లలు, మీ నాన్న ఇలా అంట, అలా పట్టుకెళ్ళారు, ఇలా పెట్టుకెళ్ళారని తెలియలేము. కానీ అసలు తెలీదు. కానీ అసలు ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఇందాక కూడా అదే అనుకుంటున్నాను టాపిక్లో. జరిగింది కదా, ఆ ఇష్యూ జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరన్నా బాధపడుతూ కూర్చున్నారా? ఈయన వరకు ఈయన చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఎక్కడన్నా అంటే ఏ వర్క్ లేకుండా, అంటే ఏమంటారు మనకి అది చెప్పడం నాకు రావట్లేదు, ఏది లేని స్థితిలో ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ఏ సహాయం లేని స్థితి, కానీ ఏది చేయలేదు, నిస్సహాయ స్థితి. నిస్సహాయ స్థితిలో ఎవరైనా కనిపించారా? హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. అమ్మాయి కూడా వర్క్ చేసుకుంటుంది, ఆ రోజు నుంచి కూడా వర్క్ చేసుకుంటుంది. మరి అమ్మాయి ఏం ఆశించి ఇప్పుడు అదే అంటున్నాను, ఇంకేం అన్యాయం జరిగింది, ఏం నష్టం? సరే నీ మైండ్ మీద పడింది ఆ రోజు నుంచి అనుకుందాం. సరే, నా సోర్స్ ప్రకారం నేను ఒక న్యూస్ విన్నాను. ఒక ఫామ్ హౌస్ ఒకటి అడిగింది, అక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి. మాస్టర్కి ఫామ్ హౌస్ లేదు, ఆమెకి ఎక్కడ నుంచి ఏదో ఒక హౌస్ కు సంబంధించి మాత్రం గట్టిగా ప్రెజర్ తీసుకొచ్చింది కొనివ్వమని. అది ఈయన ఇప్పుడు నేనున్న పొజిషన్ లో నేను చేయలేను అంత. ఇంకొక విషయం ఇది ఉండొచ్చేమో, అడిగింది లేదు నాకు తెలియదు, కానీ మాస్టర్ పరిస్థితి కొనిచ్చే పరిస్థితిలో లేరు ఆయన. ఎందుకంటే ఒక సాంగ్ కి ఒక 10-15 lakhs వచ్చినా కూడా ఇంటికి 2 లక్షలు వెళ్తాయి, మిగతా ఎంత పనిచేస్తాడు. ఎవరికైనా అవసరం ఉందంటే ఇచ్చేస్తాడు. ఆయన అదొకటి ఉంది, ఇంటికి తీసుకెళ్ళాలి, సంపాదించాలి, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఏం లేదు. మాస్టర్ గారు ఇది పరిస్థితి నాకు బాగాలేదు, ఇచ్చేస్తాడు. ఆయన చెప్పాను, ఎవరికైనా సరే ATM కార్డు ఇచ్చేస్తారు, తీసుకోపోమ్మా అని చెప్పేసి అని అంటారు. ఆ పిల్ల మొత్తుకునేది కూడా అదే, అక్క పేమెంట్ కరెక్టే, మాస్టర్ చెప్పడానికి పెద్ద కొరియోగ్రాఫర్, అందరికి పంచి వచ్చే వరకు నా దగ్గర అది ఐసు ముక్కలాగా ఉంటుంది చూడు, అలా వస్తుంది నా దగ్గరికి అని చెప్పేసి అంటది అనమాట పిల్ల. ఇది కాబట్టి ఆయన వెనక వేసుకుంది కూడా ఏమీ లేదు, పేరు తప్ప డబ్బులు మాత్రం వెనక ఏమి ఎక్కువ వేసుకోలేదు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినా అతను ఇవ్వలేడు. అది